DW8 డాక్టర్ షాజీ. మీరే కదా హత్య చేయబడిన స్టీఫెన్ బాడీని పోస్ట్ మార్టం చేసింది? అవును. సరే, ఎలా చనిపోయారో చెప్పండి. అది ఏ విధంగా అనేది కాస్త చెప్పండి. తలపై కుడి భాగాన పెద్ద దెబ్బ తగిలింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డాక్టర్ షాజీ, అవునా? ఎస్. మీ రిపోర్ట్లో తలలో కుడి భాగాన గాయమవడం వల్లే చనిపోయాడని చెప్పారు. ఎస్. సరిగ్గా ఎన్ని గంటలకు చనిపోయాడో మీరు చెప్పగలరా? రాత్రి 10-10:30 మధ్య యువర్ ఆనర్. స్టీఫెన్ ఒంటి మీద జోజీ వేలిముద్రలున్నాయని పోలీసులు చెప్తున్నారు. అంటే స్టీఫెన్ చనిపోవడానికి ముందు జోజీకి తనకి మధ్య గొడవ జరుగుండాలిగా? జోజీ ఫింగర్ ప్రింట్స్ స్టీఫెన్ ఒంటి మీద అక్కడక్కడ కనిపించాయి. వాళ్ళు గొడవ పడినప్పుడు మేబీ అలా జరుగుండొచ్చు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. CW9 SI నిజార్. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ రాసింది మీరే కదా? నేనే సార్. దట్ మే బి మార్క్డ్ యాజ్ ఎగ్జిబిట్ పీపుల్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎస్ఐ నిజార్, ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న కారు ధర ఎంత? కొద్ది రోజులే కదా అయింది. ధర 30 లక్షల వరకు ఉండొచ్చు. అవును సార్. మీకొచ్చే జీతంతో ఇంత కాస్ట్లీ కారు కొనడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది మా మావయ్య కొనిచ్చారు. బిజినెస్ లాస్ అయి కేసులో ఇరుక్కున్న మీ మావయ్య గారి చేతిలో 30 లక్షల డబ్బుందని చెప్తున్నారు, అంతే కదా? స్టీఫెన్ చనిపోయిన ఆ తర్వాత రోజు మీరు హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా విచారించారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చెప్పండి మిస్టర్ నిజార్, మీరు చూడడానికి వెళ్ళింది మీ బంధువునా లేక స్నేహితున్నా? మా బంధువుని కలవడానికి. డివైఎస్పీ బీనా జాన్ మీ రిలేటివే కదూ? ఆ రోజు మీరు చూసింది డివైఎస్పీ కూతురు రీనాని. ఎందుకు చూడడానికి వెళ్ళారు? మేడం కూతురుచి ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఒక సుపీరియర్ ఆఫీసర్ దగ్గర సబార్డినేట్ గా ఉండే మీరు అంత క్లోజ్ గా ఉండేవారా? నేను ఒక పని మీద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేడం కూతురు చెయ్యిరిగి అక్కడ అడ్మిట్ అయ్యారని తెలిసింది, అందుకని చూడడానికి వెళ్ళాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. CW10 DYSP బీనా జాన్. యాక్చువల్లీ ఈ కేసులో హెడ్గా ఉన్నది మీరే కదూ? అవును. ఇన్వెస్టిగేషన్లో ఏదో ప్రాబ్లం ఉండడం వల్లే కదూ మీరు ముందు ఇన్వెస్టిగేట్ చేసిన అలెక్స్ని ట్రాన్స్ఫర్ చేశారు? అవును. ఆయన ఇన్వెస్టిగేషన్ సంతృప్తిగా లేదు. అంటే పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ అన్నమాట. అవును. మీ కూతురు డిగ్రీ స్టూడెంట్ కదూ? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసుకి సాక్షి కుటుంబానికి ఏంటి సంబంధం? అనవసరమైన ప్రశ్నలు అడుగుతున్నారు డిఫెన్స్ లాయర్ గారు. దట్ మే నాట్ బి అలౌడ్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చెప్పండి. అవును. మీ కూతురు స్టీఫెన్ ఫ్రెండ్స్ కదూ? సే ఎస్ ఆర్ నో. ఎస్. ఎందుకని మీ కూతురు ఆ రోజు స్టీఫెన్ ని చూడడానికి వెళ్ళి? యువర్ ఆనర్, ఈయన ఈ కేసుని పక్కదారి పట్టిస్తున్నారనిపిస్తోంది. ద రియల్ ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ కేస్ ఈజ్ సర్ప్రెస్డ్ బై మై ఫ్రెండ్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. గౌరవనీయులైన జడ్జి గారిని డివైఎస్పీ బీనా గారి కూతురు రీనాని విచారించడానికి అనుమతిని కోరుతున్నాను. ఆ అమ్మాయిని విచారించాలని ముందుగా చెప్పారు. DW1 రీనా జాన్. రీనా, మీరు కాలేజీలో ఏ ఇయర్ చదువుతున్నారు? నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కదా?
చనిపోయిన స్టీఫెన్ మీకు ఎలా తెలుసు? చెప్పండి రీనా. అది ఆ రోజు ఎందుకని మీరు స్టీఫెన్ని చూడడానికి వెళ్ళారు? చెప్పండి రీనా. స్టీఫెన్ నాకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్. నా కాలేజ్లో జరుగుతున్న ఒక ప్రోగ్రామ్కి స్పాన్సర్షిప్ గురించి మాట్లాడడానికి నేను ఫస్ట్ టైం స్టీఫెన్ని మీట్ అయ్యాను. ప్రోగ్రామ్ తర్వాత మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. ఆ తర్వాత ఆయనతో క్లోజ్ అయినాకే ఆయన ఇంటెన్షన్ ఏంటో నాకు తెలిసొచ్చింది. ఇదిగో తాగు. రీనా, కమాన్ డియర్, ప్లీజ్ ప్లీజ్ రీనా, కమాన్ కమాన్. స్టీఫెన్, నీకెప్పుడు ఇదే ఆలోచనేనా? రీనా రీనా ప్లీజ్, రీనా ప్లీజ్, రీనా. స్టీఫెన్, రీనా, స్టీఫెన్ వదల. స్టీఫెన్, రీనా ప్లీజ్, రీనా ప్లీజ్, రీనా, రీనా, రీనా కమాన్, ప్లీజ్ లీవ్ మీ. రీనా కమాన్, రీనా, రీనా. స్టీఫెన్, I don't like this. Reena, please. Really love you, Reena. Stephen. Reena, please, Reena, please. Reena, నేను చెప్పినట్టు విను. Reena, please. Reena, please. Reena, నువ్వు కావాలి. Reena, నేను చెప్పినట్టు విను. Reena, please, Reena. Come on, Reena. ఈ స్టీఫెన్ గురించి నీకు తెలియదు. నీకంటే సూపర్ అమ్మాయిల్నే ఇక్కడికి తీసుకొచ్చాను. లేదు, నేను వదిలిపెట్టను. నిన్ను అనుభవిస్తాను. Stephen, you cheated me. నేను వదిలిపెట్టను. నువ్వు నాకు కావాలి. రీనా, నోర్మై. ఈ స్టీఫెన్ గురించి నీకు తెలియదు. ఏంటి, ఏం చేస్తావు? నన్ను కాదని ఎక్కడికి వెళ్తావు? Bloody fool. Filing Section 311 CRPC petition to re-examine this search. CW8 Dr. Shaji. తలలో కుడివైపు బలమైన గాయం అవడం వల్లే అతని మరణం సంభవించిందని మీ పోస్ట్మార్టం రిపోర్ట్లో చెప్పారు కదా? అది బియర్ బాటిల్తో కొట్టడం వల్ల ఏర్పడి ఉంటుందా? లేదు, బియర్ బాటిల్తో కొట్టడం వల్ల అతను చనిపోయి ఉంటాడు. అదే కాకుండా ఏదైనా వస్తువు ఉపయోగించి తల మీద బలంగా కొట్టడం వల్ల, లేదంటే కింద పడి దెబ్బ తగలడం వల్ల, అందువల్ల కూడా చనిపోయి ఉండొచ్చు. యువర్ ఆనర్, డివైఎస్పీ గారే కేసులోకి నేరుగా వచ్చి కేసునే మార్చి తన సొంత కూతుర్ని కాపాడడం కోసం నా కక్షిదారుణ్ణి నేరస్తుణ్ణి చేశారు. రీనా స్టీఫెన్ కొట్టింది అతన్ని చంపాలనే ఉద్దేశంతో కాదు, అక్కడి నుంచి తప్పించుకుని పరిగెత్తడానికి. స్టీఫెన్ లాంటి వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా ఆడవాళ్లను వశపరుచుకొని వాళ్ళ జీవితాల్ని నాశనం చేసే కల్చర్ ఈరోజు పెరిగిపోయింది. నా క్లయింట్ స్టీఫెన్ని కొట్టాలని గానీ లేక చంపాలనే ఉద్దేశంతో గానీ ఆ రిసార్ట్కి వెళ్ళలేదు. నిరపరాధైన నా క్లయింట్ అక్కడికి వెళ్ళడానికి ముందే స్టీఫెన్ చనిపోయాడు. ఒకవేళ మద్యం మత్తులో అతను కింద పడిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంది. అందువల్ల నిరపరాధైన నా క్లయింట్ని విడుదల చేయాల్సిందిగా కోర్టు వారిని సవినీయంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్. The prosecution, Mr. Abali, fails in proving the charge framed against the accused. In result, I hereby acquit the accused of the offence under Section 302 IPC. Further, I hereby order that the Home Secretary of the State should conduct departmental inquiry
against the corrupted police officers involved in this case and punish them accordingly. డాక్యుమెంట్స్లో మ్యాజిస్ట్రేట్ వెంటనే సంతకం చేసి ఇచ్చేస్తారు. ఆ తర్వాత కోర్టు ఫార్మాలిటీస్ పూర్తయ్యాక జోజీని రిలీజ్ చేస్తారు. నిజమేంటనేది ఇప్పుడే మీకు తెలిసింది. వాడు నిరపరాధని మాకెప్పుడో తెలుసు. వాడిని చిన్న వయసు నుంచి చూస్తున్న వాళ్ళం కదా. వాడి నాన్న ఎక్కడా? మీడియా వాళ్ళ గొడవ తట్టుకోలేక దూరంగా నిలబడ్డాడు. జోజీ ఇప్పుడు రిలీజ్ అవుతాడు. నేను వెళ్ళి వాడితో ఈ విషయం చెబుతాను. నేను వెళ్ళి లాయర్ని కలుస్తా. మీ అబ్బాయి జోజీ ఇప్పుడు వచ్చేస్తాడు. ఇదిగో వచ్చేసాడు. నీతో నేను అప్పుడే చెప్పాను కదా, మా తమ్ముడు అబ్బాయిని కాపాడుతుంది. నువ్వెందుకమ్మా ఇప్పుడు ఏడుస్తున్నావు? జోజీ వచ్చేసాడుగా. జోజీ ఎక్కడ? అదిగో అక్కడ ఉన్నాడుగా. జోజీ వకీల్ సార్, సార్ సార్ మీరు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. నాకు నా జీవితాన్ని తిరిగి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సరే వస్తాను.